పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభ గురించి 12 ఏళ్ల పాటు జనసేన ప్రస్థానం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ పడినటువంటి శ్రమ గురించి కూడా నాగబాబు సుదీర్ఘంగా మాట్లాడుతూ వచ్చారు. ఇదే అంశంలో పిఠాపురానికి సంబంధించి గెలిచినటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ కోసం ఏదో కృషి చేశారు, పవన్ కళ్యాణ్ కోసం ఏదో చేసేసామనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పేసి ప్రచారం చేసినప్పుడే ఆయన విజయం ఖరారైపోయింది. ఆయనకి ఎంత మెజార్టీ రావాలి ఏంటనేది కూడా ఖరారైపోయిందంటూ కూడా నాగబాబు కొన్ని వ్యాఖ్యలు మాత్రం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అక్కడ మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే అక్కడ మమ్మల్ని జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఇన్ఛార్జీలుగా వేసినప్పుడు మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా పవన్ కళ్యాణ్దే గెలుపు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇదే అంశంలో వర్మకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా వాళ్ళ శక్తితో లేదంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గెలిచారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులందరికీ నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను, ఒక ఇష్యూ జారీ చేస్తున్నాను. ఎక్కడా కూడా వాళ్ళ సహాయంతోనో లేదంటే వాళ్ళ సపోర్ట్తోనో పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకుంటే అది వాళ్ళ అవివేకము, అది వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన ఇష్యూ. కానీ ఎక్కడా కూడా అలాంటి ధోరణి అయితే పిఠాపురంలో లేదని చెప్పేసి కూడా నాగబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల వర్మకి సంబంధించి కొంత అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఉన్నారు. ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి అక్కడ జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, అలాగే వర్మకి సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళ మధ్య కూడా కొన్ని విభేదాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా ఒక గ్యాప్ క్రియేట్ అవుతూ వచ్చింది, చాలా సంచలనంగా మారుతూ వచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి నాగబాబుకి ఎమ్మెల్సీ ప్రకటించడం, వర్మని పక్కన పెడతంతో ఒక్కసారిగా అదొక పెద్ద ఎత్తున రూమర్గా మారుతూ వచ్చింది. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ వచ్చింది. అయితే వర్మగా తన సీటుని త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపులో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పేసి చాలాసార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అలాగే డైరెక్ట్గా పవన్ కళ్యాణే ఆయన గెలిచిన తర్వాత పిఠాపురంలో మొదటిసారి వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే జనసేన పార్టీకి సంబంధించి గెలిచినటువంటి సమయంలో ఆయన మీడియా సమావేశం పెట్టి చాలా కీలకంగా వర్మని పొగుడుతూ కూడా మాట్లాడినటువంటి అంశాలను కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రము వర్మ దాని గురించి మాట్లాడినా, వర్మ దాని గురించి ప్రస్తావించినా మాత్రము జనసేన నేతలు, జన సైనికులు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్మను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వర్మ రాజకీయం కంటే కూడా జనసేనకు సంబంధించిన వ్యక్తుల రాజకీయం కూడా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల పెండెం దొరబాబుకి సంబంధించిన జాయినింగ్ కూడా వర్మ వ్యతిరేకిస్తూ వచ్చారు. తన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా జనసేన పార్టీలో జాయిన్ చేసుకుంటారు, దట్టు కూటమిగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి నేను సపోర్ట్ చేస్తే గెలిచినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి నా అనుమతి లేకుండా, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా జాయిన్ చేసుకుంటారంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈరోజు జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ సభకి లక్షలాది మందిగా జన సైనికులందరూ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ వర్మకి సంబంధించిన టాపిక్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చినటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే వర్మకు సంబంధించి ఒక గట్టిగా ఏదో ఒక పదవి ఇస్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే చాలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, లేదంటే మిగతా ఇండిపెండెంట్ కార్యక్రమాలకు సంబంధించిన పదవులు చాలా ఇస్తున్నప్పటికీ కూడా లిస్ట్ వచ్చిన ప్రతిసారి కూడా వర్మ పేరు ఉంటుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ వచ్చారు. వర్మకి సంబంధించి ఒక ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి అందరూ మాట్లాడుతూ వచ్చారు. కానీ ఏ లిస్టులో చూసినా వర్మకి సంబంధించి గడ్డుకాలం ఎదురవుతూనే ఉంది. వర్మ పేరు అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించినప్పుడు కూడా వర్మ ఖచ్చితంగా వస్తుంది. టీడీపీకి 3 స్థానాలు వచ్చాయి, జనసేనకు ఒక స్థానం వచ్చింది, బీజేపీకి ఒక స్థానం వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళన్నా స్థానాన్ని ఇస్తారంటూ కూడా చర్చలు జరిగాయి. కానీ అది ఎక్కడా కూడా సఫలీకృతం కాలేదు. నాగబాబుకి ఆ సీటు తీసుకోవడంతో వర్మ ఇంకా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత వర్మ కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్కి సంబంధించి లోకేష్ని పొగుడుతూ కూడా కొన్ని ట్వీట్లు చేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. అలాగే ఇటీవల ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక కామెంట్ పెట్టారు, నా సపోర్ట్తోనే కొంతమంది వ్యక్తులు గెలిచారు, ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసి నన్ను తొక్కేయాలని చూస్తున్నారంటూ కూడా ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి ఆ తర్వాత డిలీట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి వర్మ కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో నాగబాబు చేసినటువంటి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారుతున్నాయి. వర్మకు సంబంధించి ఆయన పిఠాపురం ఆవిర్భావ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా దారి తీసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా గత కొంతకాలంగా వర్మకి సంబంధించిన వ్యవహారాలను కూడా దూరం పెడుతున్నట్టు కూడా మనం కనిపిస్తూ ఉంది. అక్కడ జనసేనకి సంబంధించిన నేతలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ వర్మ మాత్రము కొంత సైలెన్స్ని అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడా కూడా జనసేన పార్టీని విమర్శించకుండానే టీడీపీ పార్టీకి సంబంధించి నేను టీడీపీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడికి నాకు కూడా 23 ఏళ్లకు సంబంధించిన అనుభవం ఉంది,
నేను అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు టీడీపీ పార్టీలో ఉన్నాను, టీడీపీ కోసం నా వంతు సహాయం చేస్తున్నానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే టీడీపీకి సంబంధించి బలమైన క్యాడర్, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటంటూ కూడా వర్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం కూటమిలో జనసేన టీడీపీ కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా ఆయన టీడీపీకి సంబంధించిన సభ్యుడిగానే ఉంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఇటీవల కూడా ఏదైతే మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా వర్మకి సంబంధించిన అంశంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు కాదు, కాబట్టి అది టీడీపీకి సంబంధించిన నిర్ణయము, టీడీపీ పార్టీ ఎలాంటి పదవి ఇవ్వాలి, ఎలాంటి నిర్ణయం ఇవ్వాలని చెప్పేసి అది టీడీపీ పార్టీ డిసైడ్ చేసిందంటూ కూడా నాదెండ్ల మనోహర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఎన్నికల వరకు అతన్ని యూజ్ చేసుకొని ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ విజయం సాధించడం కోసం తన చుట్టూరు తిప్పుకున్నారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత వర్మని పక్కన పెట్టేశారు, వదిలేశారంటూ కూడా వర్మకి సంబంధించిన అనుచరులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇంతకుముందు కూడా వర్మకి సంబంధించిన అనుచరుల పైన టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం కూడా పిఠాపురంలో సంచలనంగా మారుతూ వచ్చింది. వర్మకి సంబంధించిన అనుచరులు అలాగే ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ అనుచరులందరూ కూడా వర్మకు సంబంధించిన అనుచరుల మీద ప్రతిసారి దాడికి దిగుతున్నారని చెప్పేసి కూడా వర్మ కూడా కొంత భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పాయింట్అవుట్ చేసుకుంటూ ఉన్నప్పుడు వర్మకి జనసేన నుంచి ఎక్కువగా థ్రెట్ జరుగుతుంది, వర్మకి జనసేన నుంచి అవమానాలు ఎదురవుతుంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. తాజాగా నాగబాబు వ్యాఖ్యతో అది మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నాగబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనంగా మారే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నిర్ణయంలో వర్మ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారు, రేపు వర్మ దీనికి సంబంధించి ఏమైనా రెస్పాన్స్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే నాగబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ మాత్రం చాలా పెద్ద వైరల్ అయ్యేటువంటి కామెంట్స్. ఎక్కడా కూడా వర్మ సపోర్ట్ లేకుండానే మేము గెలిచాము, ఎవరో గెలిపిస్తేనో లేదంటే ఎవరో మద్దతు ఇస్తేనో ఎవరు పార్టీ ఓట్లో మాకు యాడ్ అయితేనే మేము గెలవలేదంటూ కూడా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇప్పుడు వర్మకి సంబంధించిన ఎపిసోడ్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏ ఇష్యూ వచ్చినా కూడా వర్మని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ పార్టీ దీని మీద ఏమైనా స్పందిస్తుందా లేదంటే వర్మకి సంబంధించిన వ్యక్తులు ఏమైనా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.